హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంసీఎస్ఏ కోర్స్. లాస్ట్ క్లాస్లో మనం డిఎన్ఎస్ గురించి చెప్పేసాము, మొత్తం టాపిక్స్ థియరీ అండ్ ప్రాక్టికల్. అండ్ కమింగ్ టు టుడే క్లాస్, ఈరోజు వచ్చేసి డిహెచ్సిపి గురించి చెప్పేస్తాను. ఓకే, మీరంతా నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చేటుంటే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఓకే దెన్ వీ విల్ గో టు ద టాపిక్. ఓకే, డైనమిక్ హాస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్ అంటే దీన్ని డిహెచ్సిపి అంటారు. వాట్ ఈస్ అసలు డిహెచ్సిపి ఏం చేస్తారంటే, డిహెచ్సిపి అనేది ఐపీ అడ్రసెస్. ఒక ఆబ్జెక్ట్ అనేది మన ఏదైనా ఆబ్జెక్ట్ కానీ ఒక డివైస్ కానీ కనెక్ట్ అయినట్టు ఉంటే ఒక నెట్వర్క్లో దానికి అనేది ఐపీ అడ్రస్ అనేది అసైన్ చేస్తూ ఉంటుంది. దానిపైనే డిహెచ్సిపి యొక్క పనికుంటే ఏమని చెప్తామంటే, ఇట్ అసైన్స్ ఐపీ అడ్రస్ టు కనెక్టెడ్ డివైసెస్ ఇన్ ఏ నెట్వర్క్ is known as DHCP, Dynamic Host Configuration Protocol. ఓకే, యా, చెప్పేస్తాను చూడండి. థియరీ చెప్పేస్తాను చూడండి. ఇట్ అసైన్స్ అడ్రస్ టు connected devices in a network is known as DHCP. ఓకే, డిహెచ్సిపి అంటే అంటే ఒక ఆబ్జెక్ట్ లేదా ఒక డివైస్ అనేది ఎప్పుడైతే నెట్వర్క్లో కనెక్ట్ అయిపోతుందో దానికి ఆటోమేటిక్గా డిహెచ్సిపి అనేది ఒక ఐపీ అడ్రస్ అనేది అసైన్ చేస్తుంది. డిహెచ్సిపి రోల్ వచ్చేసి అదే ఒక ఐపీ అడ్రస్ అనేది అసైన్ చేయడమే డిహెచ్సిపి యొక్క రోల్. ఓకే ఓకే దెన్ నెక్స్ట్, ఇక్కడ దీనికి డిహెచ్సిపి యొక్క డిహెచ్సిపి సర్వర్, డిహెచ్సిపి క్లయింట్ అని రెండు ఉంటాయి. ఓకే, డిహెచ్సిపి ఇది వచ్చేసి ఇట్ వర్క్స్ ఆన్ సర్వర్ క్లయింట్ ఆర్కిటెక్చర్. ఓకే, ఇది సర్వర్ అండ్ క్లయింట్ యొక్క బేస్ మీద ఇది డిహెచ్సిపి అనేది వర్క్ అవుతుంది. ఓకే, మనకి డిహెచ్సిపి క్లయింట్ అండ్ డిహెచ్సిపి సర్వర్ అని టూ ఉన్నాయి. డిహెచ్సిపి ఫస్ట్ సర్వర్ అని చెప్తాను. సర్వర్ దీని యొక్క పోర్ట్ నెంబర్ వచ్చేసి 67. ఓకే, నెక్స్ట్ డిహెచ్సిపి క్లయింట్ దీని యొక్క పోర్ట్ నెంబర్ వచ్చేసి 68. ఇది నుండి చాలా ఇంపార్టెంట్. ఓకే, డిహెచ్సిపి సర్వర్ అండ్ డిహెచ్సిపి క్లయింట్. ఓకే, అసలు డిహెచ్సిపి సర్వర్ డిహెచ్సిపి క్లయింట్ అనేది ఏంటంటే, డిహెచ్సిపి సర్వర్ అనేది ఐపీ అడ్రస్ దాని దగ్గర పెట్టుకుంటుంది. అది ఒక సర్వర్, సర్వర్ దగ్గర ఐపీ అడ్రస్ అనేది మొత్తం ఉంటాయి. ఈ క్లయింట్ ఏం చేస్తుందంటే, క్లయింట్ ఇది సమ్ సెట్ ఆఫ్ ఐపీ అడ్రస్ కావాలన్నప్పుడు డిహెచ్సిపి సర్వర్ దగ్గర నుంచి డిహెచ్సిపి క్లయింట్ అనేది లీజ్ కోసము తీసుకుంటుంది. దాన్ని ఆ యొక్క ప్రాసెస్ ఏమంటారంటే డోరా ప్రాసెస్. ఓకే, దీన్ని డోరా ప్రాసెస్ అంటారు. డోరా ప్రాసెస్. డోరా స్టాండ్స్ ఫర్ డిస్కవర్, ఆఫర్, అక్నాలెడ్జ్మెంట్, సారీ రిక్వెస్ట్, అక్నాలెడ్జ్మెంట్. ఓకే, డోరా ప్రాసెస్ అంటే ఇదే. ఓకే, డిస్కవర్, ఆఫర్, రిక్వెస్ట్, అక్నాలెడ్జ్మెంట్. ఓకే, ఏ ఆర్ ఓ డి. ఓకే, డిస్కవర్, ఆఫర్, రిక్వెస్ట్, అక్నాలెడ్జ్మెంట్. అది ఏం చేస్తుందంటే చూపిస్తుంది. దాని యొక్క ప్రాసెస్ ఏంటనేది ఒకసారి చూపిస్తాను చూడండి. ఓకే, ఇదొకటి. అండ్ దెన్ ఇక్కడ ఇంకొకటి తీసుకున్నాము. ఇది వచ్చేసి
DHCP server. Okay. వచ్చేసి క్లయింట్ DHCP క్లయింట్ ఇది వచ్చేసి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం వచ్చేసి ఫస్ట్ ఏం చేస్తుందంటే డిస్కవర్ ఎక్కడి నుంచి అంటే ఇది వచ్చేసి ఫస్ట్ క్లయింట్ నుంచి డిస్కవర్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. ఓకే, ఇది ఏ డైరెక్షన్లో జరుగుతుందంటే చూడండి. ఇది ఏంటంటే డిస్కవర్. ఓకే, తర్వాత ఏమవుతుందంటే డిస్కవర్ అయిపోయినట్టు మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇన్ఫర్మేషన్. దీన్ని ఏమంటామంటే ఇదొకటి, ఇది వచ్చేసి రిక్వెస్ట్ ఆఫర్. ఇది వచ్చేసి ఆఫర్. ఓకే, తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ క్లయింట్ అనేది రిక్వెస్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి రిక్వెస్ట్. ఓకే, తర్వాత లాస్ట్లో ఏం జరుగుతుందంటే అక్నాలెడ్జ్మెంట్. ఇది వచ్చేసి ఏంటంటే అక్నాలెడ్జ్మెంట్. ఏసీ కానీ పెట్టండి షార్ట్కట్. ఓకే, అక్నాలెడ్జ్మెంట్. ఫస్ట్ ఏం చేస్తుందంటే సర్వర్ అనేది దానికి కొన్ని ఐపీ అడ్రస్లు అనేది కావాలి. సో సర్వర్ ఏం చేస్తుందంటే సారీ క్లయింట్ అనేది దానికి కొన్ని ఐపీ అడ్రసెస్ అనేవి దానికి రావాలన్నప్పుడు క్లయింట్ ఏం చేస్తుందంటే సర్వర్ ఉంది కదా, సర్వర్ని ఫస్ట్ డిస్కవర్ చేస్తుంది. అంటే నాకు సెట్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ కావాలి. ఆ ఐపీ అడ్రస్ ఎలా కావాలంటే రిలీజ్ పీరియడ్ అని ఉంటుంది. ఓకే, లీజ్ పీరియడ్ అంటే నేను ఇంత అమౌంట్ కడతాను, నాకు ఇన్ని రోజులు అనేది కొంచెం దాన్ని లీజ్ పీరియడ్ అంటారు. ఓకే, నాకు ఇన్ని రోజులు రావాలని మనం అంటాం కదా, దాన్ని లీజ్ పీరియడ్ అని ఇక్కడ అంటారు. ఓకే, లీజ్ పీరియడ్ దాన్ని డిస్కవర్ అంటే ఫస్ట్ క్లయింట్ వచ్చేసి సర్వర్ని అడుగుతుంది, నాకు ఇన్ని ఏపీ అడ్రసెస్ కావాలి అని చెప్పేస్తుంది సర్వర్కి. తర్వాత సర్వర్ ఏం చేస్తుందంటే ఓకే నీకు ఇన్ని ఏపీ అడ్రస్లు రావాలి కదా, నేను ఇంత ఆఫర్ చేస్తాను నీకు, అంటే నేను ఇంత మనీకి ఇలా ఇన్ని ఐపీ అడ్రస్లు ఇంతకి నేను ఆఫర్ చేస్తానని క్లయింట్కి చెప్తుంది. మళ్ళీ క్లయింట్ ఏం చేస్తుందంటే రిక్వెస్ట్ చేస్తుంది, ఓకే నాకు ఇది ఇంత ఇంత అయితే ఇవ్వగలను, ఇంత అయితే ఓకే అని ఓకే అని చెప్పడం. అంటే సర్వర్ ఓకే అనుకునేదంటే అక్నాలెడ్జ్మెంట్ అంటే ఓకే నువ్వు ఇచ్చేదానికి నేను బ్రాండెడ్, సో వీ విల్ అదే డోరా ప్రాసెస్ అనేది నేను సక్సెస్ఫుల్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే క్లయింట్ అనేది సర్వర్ దగ్గర నుంచి ఐపీ అడ్రస్ అనేవి లీజ్ పీరియడ్ కోసం తీసుకుంటుంది. ఓకే, ఆ ప్రాసెస్ మొత్తాన్ని ఏమంటారంటే డోరా ప్రాసెస్. ఇట్ ఈస్ ఎ ఫోర్ స్టెప్ ప్రాసెస్. ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ ఫోర్ స్టెప్. ఒకవేళ ఇంటర్వ్యూలో అడిగి వాట్ ఇస్ డోరా ప్రాసెస్ అంటే ఇంతే. ఇట్ ఈస్ ఎ ఫోర్ స్టెప్ ప్రాసెస్ విచ్ ఇస్ నథింగ్ బట్ డిస్కవర్ ఆఫర్ రిక్వెస్ట్ అక్నాలెడ్జ్మెంట్ వేర్. అంటే ఫస్ట్ క్లయింట్ అనేది సర్వర్ని డిస్కవర్ చేస్తుంది, నాకు ఐపీ అడ్రస్ కావాలని. తర్వాత సర్వర్ అనేది ఆఫర్ చేస్తుంది. తర్వాత క్లయింట్ అనేది రిక్వెస్ట్ చేస్తుంది. తర్వాత సర్వర్ అనేది అక్నాలెడ్జ్ అంటే ఓకేనా అని చెప్తుంది. ఒకవేళ సర్వర్ నేను ఇవ్వను అనేది ఉంటే అన్అక్నాలెడ్జ్మెంట్ అని వస్తుంది. ఓకే, అన్అక్నాలెడ్జ్మెంట్ అంటే నాకు మీకు సెట్ అవ్వదు, సో నాకు వద్దు అని చెప్పినప్పుడు దాన్ని అన్అక్నాలెడ్జ్మెంట్ అని అంటారు. ఇది ఏంటి ఎలా ఇస్తుందంటే ఇది లీజ్ పీరియడ్. ఓకే, ఏదంటే లీజ్ పీరియడ్. ఓకే, లీజ్ పీరియడ్ అంటే ఏంటంటే బై డిఫాల్ట్ వచ్చేసి 8 days. ఓకే, మినిమం వచ్చేసి 1 minute, మ్యాక్సిమం వచ్చేసి 999 days, 23 hours, 59 minutes. ఓకే, ఇది లీజ్ పీరియడ్. ఓకే, డిఫాల్ట్ ఒకవేళ మనం లీజ్ పీరియడ్ అనేది మెన్షన్ చేయకపోతే బై డిఫాల్ట్ ఎన్ని రోజులు అనేది ఇస్తుందంటే 8 days ఇస్తుంది. లేదు మినిమమ్ వచ్చేసి 1 minute, మ్యాక్సిమం వచ్చేసి 999 days, 23 hours, 59 minutes. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే,
ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ టైం ఇది చాలా ఇంపార్టెంట్ చూసుకోండి. దాన్ని ఏమంటారంటే లీజ్ పీరియడ్. అంటే ఆ, ఏమని చెప్తామంటే డిహెచ్సిపి సర్వర్ విల్ గివ్ ఐపీ అడ్రస్ ఫర్ లీజ్ పీరియడ్ టు డిహెచ్సిపి క్లయింట్. ఓకే, దిస్ ప్రాసెస్ ఇస్ నోన్ యాజ్ డోరో ప్రాసెస్. ఓకే, ఇలా అని చెప్పేస్తే మనకి మ్యాక్సిమం సరిపోతుంది. ఓకే, ఇంటర్వ్యూలు ఇలానే అడుగుతారు. వాట్ ఈస్ ఏ డోరో ప్రాసెస్ అంటే ఇది మొత్తం ఇలా డిస్కవర్ ఆఫర్ రిక్వెస్ట్ అక్నాలెడ్జ్మెంట్ అని చెప్పేసి దాని యొక్క ప్రాసెస్ చెప్పేసిన తర్వాత దాని యొక్క లీజ్ పీరియడ్ డిఫాల్ట్ ఎంత, మినిమం ఎంత, మ్యాక్సిమం ఎంత అని మొత్తం చెప్పేస్తే ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్. ఓకే, ఇది మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి ఈ డిఫాల్ట్ 8 డేస్ అన్నాను కదా. సపోజ్ ఇది 8 డేస్ అని ఎందుకు చెప్పామంటే ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక డివైస్ అనేది ఆ, నువ్వు మనం అనేది మన మొబైల్ ఉంది కదా, మన మొబైల్ వచ్చేసి ఒక వైఫై కనెక్ట్ అయింది అనుకో. మన కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా రూటర్ అనేది మనకు ఒక ఐపీ అడ్రస్ అనేది ఇచ్చేస్తుంది. ఓకే, ఇచ్చేసిన తర్వాత నువ్వు ఒకవేళ అది పర్మనెంట్ అయిందనుకో ఐపీ అడ్రస్, అది మనకి మ్యాక్సిమం 8 డేస్ ఇస్తుంది. ఓకే, ఒకవేళ నువ్వు 8 డేస్ తర్వాత కూడా నువ్వు డబ్బులు ఇవ్వలేదు అంటే ఐ మీన్ లీజ్ పీరియడ్ అయిపోతుంది కదా, అయిపోయిన తర్వాత నువ్వు అప్డేట్ చేసుకోపోయినావు అనుకో లీజ్ పీరియడ్, అప్పుడు ఏం చేస్తుందంటే డిహెచ్సిపి మళ్ళీ నీకు ఒక కొత్త ఐపీ అడ్రస్ అనేది మళ్ళీ క్రియేట్ చేసి మళ్ళీ నీకు మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ 8 డేస్ అనేది నీకు అసైన్ చేస్తుంది. దానికోసం దాన్నే లీజ్ పీరియడ్ అని అంటాం. ఓకే, అండ్ డిహెచ్సిపి సర్వర్ అండ్ డిహెచ్సిపి క్లయింట్ యొక్క పోర్ట్ నెంబర్స్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్నాయి చూడండి. ఓకే, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. ఓకే, అవి లీజ్ పీరియడ్ అండ్ దెన్ దిస్ ఈ ప్రాసెస్, ఈ మొత్తాన్ని మ్యాక్సిమం ఇంటర్వ్యూలో డిహెచ్సిపి నుంచి ఈ మ్యాక్సిమం ఈ వర్డ్ నుంచి అడుగుతారు. ఓకే, తర్వాత ఇంకోటి వచ్చేసరికి డిఫాల్ట్ ఐపీ అడ్రస్. మనము ఒక ఐపీ అడ్రస్ అనేది అసైన్ చేయకపోతే డిఫాల్ట్ ఐపీ అడ్రస్ అనేది ఇస్తుంది. ఆ ఐపీ అడ్రస్ ఏంటంటే 192.168.0 నుంచి ఇంకా సో వన్ 192.168.0.1 2 3 4 5 అలా ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ కాదు, 225 వరకు. ఓకే, ఐపీ అడ్రస్ రేంజ్ వచ్చేసి 0 to 225. ఓకే, దా ఐపీ అడ్రస్ టైప్స్ ఉన్నాయి. ఆ టైప్స్ వచ్చేసి నేను నెక్స్ట్ క్లాస్ ఇంకో వీడియో పోస్ట్ చేస్తాను. ఆ వీడియో చూడండి. ఓకే, టైప్స్ ఆఫ్ ఐపీ అడ్రస్ అని ఒక వీడియో చేస్తాను, దాంట్లో చూడండి. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి డిఫాల్ట్ ఐపీ అడ్రస్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి డిఫాల్ట్ గేట్వే అని ఉంటుంది. ఓకే, ఏంటంటే డిఫాల్ట్ గేట్వే అదేంటంటే 192.168.0.1. ఇది వచ్చేసి డిఫాల్ట్ గేట్వే. ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే డిఫాల్ట్ గేట్వే. ఓకే, నెక్స్ట్ తర్వాత వచ్చేసి సబ్జెక్ట్ మాస్టర్ మ్యాథ్స్ అంతా తెలుసు అనుకుంటున్నాను. ఇంకోటి వచ్చేసి ఏముంటుందంటే ఇక్కడ ఇస్తాను చూడండి. సబ్నెట్ మాస్క్ ఇది వచ్చేసి 255.255.255.0. ఇది సబ్నెట్ మాస్క్. ఈ సబ్జెక్ట్ మాస్టర్ ఐపీ అడ్రస్. ఇవే మ్యాక్సిమం మిమ్మల్ని అడిగేటి ఒకవేళ ఇంటర్వ్యూలు అడగాలన్నా మిమ్మల్ని ఇంతకంటే ఎక్కువ వచ్చేసి ఏం అడగరు. ఓకే, ఈ ఐపీ అడ్రస్ అనేది గుర్తుపెట్టుకోండి. డిఫాల్ట్ ఐపీ అడ్రస్ వచ్చేసి 192.168.0.0. ఈ మొత్తాన్ని మీకు ఇక్కడ లీజ్ పీరియడ్ అంటే ఏంటి, డోరో ప్రాసెస్ ఎలా వర్క్, ఇది మొత్తం వచ్చేసి నేను ఒకసారి మీకు ప్రాక్టికల్ నా వీడియోలో ప్రాక్టికల్ అని ఉంటుంది. ఆ ప్రాక్టికల్ ల్యాబ్స్లో నేను చేసింటాను, ఒకసారి చూడండి. ఓకే, డిహెచ్సిపి ఎలా క్రియేట్ చేయాలి, లీజ్ పీరియడ్ అంటే ఏంటి, ఆ లీజ్ పీరియడ్ ఎలా చూడాలి, దాని తర్వాత డిఫాల్ట్ ఐపీ అడ్రస్ ఎలా వస్తుంది, డిఫాల్ట్ గేట్వే ఏంటి, సబ్నెట్ మాస్టర్ అనేది నేను ప్రాక్టికల్లో చూపించాను. నేను సర్వర్ ఇన్స్టాల్ చేసి దాని ఆ వీడియోలో చెక్ చేయండి. ఓకే, ఇంతే. డిహెచ్సిపి అంటే ఇంతే అండి. ప్రాక్టిక్ థియరీ వరకు ఇంతకంటే ఎక్కువ వచ్చేసి ఏం అడగడు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఐపీ అడ్రస్ అని ఉన్నాయి, అవి వచ్చేసి నేను నెక్స్ట్ క్లాస్ ఒక క్లాస్ ఐ మీన్ ఇంకో క్లాస్లో మెన్షన్ చేశాను. ఓకే, అది చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏముంటుందంటే డిహెచ్సిపి కాంపోనెంట్స్ ఆఫ్ డిహెచ్సిపి. ఓకే, అది చూపిస్తాను. అవి వచ్చేసి 3 టైప్స్ ఉంటాయి చూడండి. నెక్స్ట్ వచ్చేసి కాంపోనెంట్స్. సో
DHCP. Okay. What are the components of DHCP అంటే మనకి త్రీ టైప్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి DHCP సర్వర్, సెకండ్ వన్ వచ్చేసి DHCP క్లయింట్, థర్డ్ వన్ వచ్చేసి DHCP రిలే. ఓకే. DHCP క్లయింట్, DHCP సర్వర్ అండ్ DHCP రిలే. అసలు రిలే అంటే ఏంటి, రిలే వల్ల మనకి యూజ్ ఏంటి అనేది చాలా మంది కొంచెం డౌట్స్ ఉన్నాయి. కొన్నిసార్లు ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు డిహెచ్సిపి రిలే అంటే ఏంటి, వాట్ ఈస్ ద కాంపోనెంట్స్ ఆఫ్ డిహెచ్సిపి ఏంటి, ఈ మూడు నుంచి ఎక్స్ప్లెయిన్ చేయమంటే చెప్తాను, చూడండి ఒకసారి వినండి. అంటే డిహెచ్సిపి రిలే వల్ల ఏమంటే, రిలే ఏం చేస్తుందంటే సర్వర్కి అండ్ క్లయింట్కి మధ్య ఉన్న డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి రిలే అనేది యూజ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు సర్వర్లోకి ఇప్పుడు క్లయింట్ అనేది అట్ ఏ టైము మేబీ ఒక 100 ఐపీ అడ్రస్ రిక్వెస్ట్ చేసినప్పుడు సర్వర్ అనేది అట్ ఏ టైం 100 ఐపీ అడ్రసెస్ అనేవి పంపించినప్పుడు సమ్ ఎర్రర్స్ వస్తాయి. ఎర్రర్స్ వచ్చినప్పుడు ట్రబుల్ షూట్, అది ఐ మీన్ లోడ్ బ్యాలెన్స్ లేదంటే కొంచెం ఎర్రర్స్ అనేవి వస్తాయి. ఆ ఎర్రర్స్ ఫేస్ చేయకుండా రిలే ఏం చేస్తుందంటే ఒకటి తర్వాత ఒకటి రిలే అనేది నీట్గా సెండ్ చేస్తుంది. ఒకటి ఫస్ట్ ఒక ఐపీ అడ్రస్ వెళ్ళిన తర్వాత దాని తర్వాత ఇంకొకటి వెళ్ళడానికి అలా రిలే అనేది నీట్గా రిలే యూస్ చేసి అలా యూస్ అవుతుంది. ఓకే. ఒకసారి చూపిస్తాను. ఇది వచ్చేసి సర్వర్, ఇది వచ్చేసి రిలే, నెక్స్ట్ ఇది వచ్చేసి క్లయింట్. ఓకే. ఇక్కడ ఏం జరుగుతుందంటే సర్వర్ నుంచి రిలేకి ట్రాన్స్ఫర్ అవుతుంది, తర్వాత రిలే నుంచి సర్వర్కి వెళ్తుంది. ఇది ప్రాసెస్. ఓకే. అంటే సర్వరు ఒక సపోజ్ క్లయింట్ వాళ్ళు లీజ్ పీరియడ్ కోసం సపోజ్ మేబీ ఒక సర్టెన్ రేంజ్ ఆఫ్ ఒక 500 ఐపీస్ కావాలనుకున్నారు అనుకో, సర్వర్ ఏం చేస్తుందంటే 500 ఐపీస్ ఒకేసారి రిలే సెండ్ చేస్తుంది. బట్ క్లయింట్కి అన్ని ఒకేసారి సెండ్ అవ్వ 500. ఈ రిలే ఏం చేస్తుందంటే ఫస్ట్ ఒకటి సెండ్ చేస్తుంది, అది ఫినిష్ అయిపోయినట్టు మళ్ళీ ఇంకోటి, అది అయిపోయినట్టు మళ్ళీ ఇంకోటి, అది అయిపోయినట్టు ఇంకోటి, ఇలా దీనికోసం అనేది మనము రిలే అనేది యూజ్ చేస్తాం. రిలే వల్ల యూజ్ ఏంటంటే ఎర్రర్స్ రాకుండా ఉండేదానికి రిలే అనేది డిహెచ్సిపి రిలే అనేది యూస్ అవుతుంది. ఓకే. అండ్ దాన్ని అలా ఇంకోటి ఏమని చెప్తామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ రిలే వీ కెన్ ట్రాన్స్ఫర్ ద ఐపీ అడ్రస్ ఫ్రమ్ డిహెచ్సిపి సర్వర్ టు డిహెచ్సిపి క్లయింట్, అలా కూడా మనం చెప్పచ్చు. ఓకే. చెప్తా చూడండి. విత్ ద హెల్ప్ ఆఫ్ సిపి రిలే వీ కెన్ for the IP address from CP server to DHCP client. Okay. With the help of DHCP relay, we can transfer the IP address from one DHCP server to DHCP client. Okay. ఒకవేళ రిలే లేకపోతే ఏమవుతుందంటే సర్వర్కి అండ్ క్లయింట్ మధ్య జరిగే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అయ్యే డేటా మొత్తము స్టాప్ అయిపోతుంది, ట్రాన్స్ఫర్ అనేది అవ్వదు. ఓకే. అందుకే డిహెచ్సిపి రిలే అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. దాని తర్వాత మనకి ఓకే ఇప్పటికైతే ఇంతవరకు సరిపోతుంది. డిహెచ్సిపి నుంచి మ్యాక్సిమం ఇవే క్వశ్చన్స్ అడిగేది. ఓకే. ఓకే. అందరికి అర్థమైంది అనుకుంటాను డిహెచ్సిపి ఇది టాపిక్ గురించి. ఓకే. మీరు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పిన్ చేయండి, నేను కామెంట్ సెక్షన్లో రిప్లై ఇస్తాను, లేదంటే మీకు మళ్ళీ సపరేట్ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఓకే. ఓకే దెన్ నా ఛానల్ ఏంటో మీరు ఫస్ట్ వచ్చేటంటే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. ఓకే ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.